పిల్లరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 34వ కీర్తన 9వ వచనం చివరి మాట. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. భక్తుడైన దావీదు ఇక్కడ అంటున్నాడు, యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచండి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువై ఉండదు. చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుని మీద నేను భయభక్తి ఉంచి భక్తి కలిగిన వానిగా ఉండడం ద్వారా నాకేమి దొరికింది? ఇదిగో, దేవుని మీద నమ్మకం లేని వారే ఎన్నో దీవెనలు పొందుతున్నారు, వారు బాగా ఉంటున్నారని చాలాసార్లు భక్తులైన వారు దేవుని మీద నిష్ఠూరపడుతూ ఉంటారు. నేను బైబిల్ కాలేజీలో చదువుకునే రోజులలో దేవుడు ఆ కాలేజీలోనే నన్ను ఉన్నత స్థానమునకు తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత బ్యాచ్లు వచ్చినటువంటి ఒక సహోదరుడు అనేక దినాలుగా ఆయన కాలేజీకి రాకుండా ఉన్నాడు. ఎందుకు అతను రావడం లేదో కనుక్కోమని చెప్పి మా డైరెక్టర్ గారు ఆయనున్న గ్రామానికి నన్ను పంపించారు. వారి గ్రామానికి నేను వెళ్ళి వారి తండ్రితో మాట్లాడినాను. ఇదిగయ్యా, ఇప్పుడే వస్తాడు, మీరు కూర్చోండి అన్నాడు. నేను మంచం మీద కూర్చున్నాను. కొంతసేపటికి ఆ యవనస్తుడు తన నెత్తిన ఒక తట్ట పెట్టుకొని ఒళ్ళంతా మట్టి కొట్టుకొని వచ్చాడు. అతన్ని చూసి నేను వందనాలు చెప్పాను. అతను నన్ను చూసిన వెంటనే చెప్పిన మాట ఏమిటంటే, మా బ్రతుకులను చూడండి, మట్టి మోస్తేనే కానీ మా జీవితానికి జరుగుబాటు కాదు. ఆ ఊరిలో ఉన్న వారందరినీ చూడండి, దేవుని మీద నమ్మకం లేని వారందరూ మేడల మీద మేడలు కట్టుకుంటూ, మిద్దెల మీద మిద్దెలు కడుతూ ఎంతో దీవెనతో వారు కనిపిస్తున్నారు. దేవుని యందు నమ్మకం ఉంచిన మాకేమో ఈ పేదతనం పోవడం లేదు అని చెప్పాడు. అప్పుడు నేను అన్నాను, ప్రభు సమస్తాన్ని నీ కొరకు ఇచ్చినాడు. నీవు అపనమ్మకము కలిగి ఇలా జీవించితే నీకు ప్రయోజనమేమి సోదరా? నీ కొరకు యేసు తన జీవాన్ని ఇచ్చినాడు. పాపముల నుండి నిన్ను విమోచించినాడు. తప్పక ఆయన నీకు మేలు చేస్తాడు అని నేను చెప్పాను. అతడు ఆ మాటను నమ్మి మరలా బైబిల్ కాలేజీకి వచ్చి దేవుని వాక్యాన్ని చదువు దేవునికి నమ్మకమైన మనిషిగా మారినాడు. సంవత్సరాలు వేగంగా గడిచిపోయినాయి. ఒకరోజు మేము కలిగిరి ప్రాంతంలో కరపత్రికలు పంచుతూ ఉంటే ఒక ఆర్టీసీ బస్సు వచ్చి మా ముందు నిలబడ్డది. ఆ బస్సులో నుండి కండక్టర్ నవ్వుతూ దిగుతూ వచ్చినాడు. ఆ కండక్టర్ ఎవరో కాదు, మాకు ఉద్యోగాలు లేవు, మేము ఈ పేదతనంలో ఉన్నామని చెప్పినటువంటి యవనస్తుడు నవ్వుతూ మా ముందుకొచ్చి కనపడినాడు. దేవుని యందలి భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువ లేకుండా ఆశీర్వదించే దేవుడు. ఆ యవనస్తుని ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించును. అధైర్యపడకండి. మీ నిమిత్తమే దేవుడు తన కరములను చాపి మిమ్మలను హక్కున చేర్చుకుంటూ ఉన్నాడు. మిమ్మలను ఆశీర్వదించడము దేవునికి చాలా ఇష్టం. ప్రార్థనలో నాతో కూడా ఏకీభవించండి. గనుడా, నీకు వందనాలు. ఇదిగో నీ బిడ్డలు తమకు ఏమీ లేదని మదన పడుతున్నారు. సమస్తాన్ని వారికి ఇచ్చి వారిని ఆశీర్వదించుకుని నీ కృపాకరములకు నీ బిడ్డలను సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.